జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ఢిల్లీ జంతర్ మంతర్ ఘర్షణల వెనుక విదేశీ టూల్ కిట్ కుట్ర ఉందా అనే అనుమానాలకు బలం చేకూర్చే కొన్ని విషయాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా వెలుగులోకైతే వస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో నీట్ పరీక్షల్లో జరిగినటువంటి అవకతవకలు, పేపర్ లీకేజీలపైన చర్యలు తీసుకోవాలని, అలాగే విద్యాశాఖ మంత్రి అయినటువంటి ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ అభిజిత్ దీప్కే నేతృత్వంలోని కాక్రోచ్ జనతా పార్టీ జంతర్ మంతర్ దగ్గర నిరసనలు అయితే ప్రారంభించింది. మొదట్లో విద్యార్థుల హక్కుల కోసం అంటూ శాంతియుతంగా మొదలైనటువంటి ఈ పోరాటం క్రమక్రమంగా తీవ్ర రూపం దాల్చి పార్లమెంటు వైపు సాగినటువంటి సంసద్ చలో మార్చ్తో హింసాత్మకంగా మారిపోయింది. అంటే పార్లమెంటు ముట్టడి కార్యక్రమం, బారికేడ్లు విరగొట్టడం, పోలీసులపైన రాళ్ళు వేయడం, ప్రభుత్వ వాహనాలను ధ్వంసం చేయడం, చివరికి ఈ పోలీసులు లాఠీ చార్జు అలాగే టీర్ గ్యాస్ ప్రయోగించాల్సి రావడం దేశవ్యాప్తంగా పెద్ద సంచలనంగా మారింది. కేవలం విద్యార్థుల భుజం పైన, అంటే నీట్ ఎగ్జామ్ అనేది ఒక సొట్టు, ఆ విధంగా విద్యార్థుల భుజం పైన తుపాకీ పెట్టి ఏకంగా మోడీ ప్రభుత్వాన్ని పడదోయడానికి, దేశంలో అశాంతిని సృష్టించి అస్థిరపరచడానికే ఈ అరాచక శక్తులన్నీ పథకం ప్రకారం రెచ్చిపోతున్నాయి. అయితే ఈ ఘర్షణలు జరగడానికి కొన్ని రోజుల ముందే ఒక దిగ్భ్రాంతికరమైనటువంటి విషయం జరిగింది. జూలై 20వ తేదీన ఢిల్లీలో హింస చెలరేగడానికి సరిగ్గా 4 రోజుల ముందే, అంటే జూలై 17వ తేదీనే మన భారతదేశంలోని అమెరికన్ ఎంబసీ ఒక అధికారిక సెక్యూరిటీ అలర్ట్ అయితే విడుదల చేసింది. జూలై 20వ తేదీ అలాగే 21వ తేదీల్లో ఢిల్లీలోని జంతర్ మంతర్ అలాగే పార్లమెంట్ పరిసర ప్రాంతాల్లో తీవ్రమైనటువంటి నిరసనలు కల్లోలం జరిగే అవకాశం ఉందంటూ తమ పౌరులను ఆ ప్రాంతాలకు వెళ్ళవద్దని చెప్పేసి హెచ్చరించింది. అర్థమైందా? ఇక్కడే అసలు అనుమానం అనేది మొదలవుతుంది. ఢిల్లీలో హింసాత్మక ఘటనలు జరుగుతాయని అమెరికా ఎంబసీకి 4 రోజుల ముందే ఏ విధంగా తెలిసింది? దీని వెనుక ఏవైనా విదేశీ శక్తులు కానీ లేదా పక్కా ప్రణాళికతో రూపొందించినటువంటి టూల్ కిట్ హస్తం ఉందా అనే కోణంలో ఇప్పుడు జాతీయ స్థాయిలో తీవ్రమైన చర్చ అంతా కూడా నడుస్తుంది. గతంలో మన దేశంలో జరిగినటువంటి షాహీన్ బాగ్ నిరసనలు కావచ్చు, రైతు ఆందోళన పేరుతో ఎర్రకోట దగ్గర జరిగినటువంటి ఉద్రిక్తతలు కావచ్చు, లేదా జేఎన్యూ వేదికగా జరిగినటువంటి గందరగోళాలు కావచ్చు, భారతదేశంలో ఎప్పుడు ఏ ఉద్యమం అనేది ప్రారంభమైన నిజమైన విద్యార్థులు లేదా బాధితుల ముసుగులో దేశంలో అశాంతిని సృష్టించడానికి కొన్ని దేశ వ్యతిరేక శక్తులు నిరంతరం కూడా ప్రయత్నం చేస్తానే ఉన్నాయి. జంతర్ మంతర్ వద్ద కూడా సరిగ్గా ఇదే జరిగింది. మొదట విద్యార్థుల సమస్యలతో ప్రారంభమైనటువంటి ఈ ఆందోళనలోకి తమ స్వార్థ రాజకీయాల కోసం ఎదురు చూస్తున్నటువంటి విపక్ష పార్టీలు, ఉద్యమాల ముసుగులో కల్లోలాలు సృష్టించే అరాచక శక్తులు, దేశంలో అశాంతిని రాజేసేటటువంటి హిందూ వ్యతిరేకులు అందరూ కూడా ఈ ఉద్యమంలోకి చొరబడినారు. ఈ ఘర్షణల్లో ఏకంగా 118 మంది పోలీసు అధికారులు తీవ్రంగా గాయపడినారు. అనేక వాహనాలు కూడా ధ్వంసమైపోయినాయి. దీనిపైన ఢిల్లీ పోలీసులు కేసులు కూడా నమోదు చేశారు. ఇక్కడే ఒక స్పష్టమైనటువంటి ఒక లాజికల్ ప్రశ్న తలెత్తుతుంది. కాంగ్రెస్ నేత అయినటువంటి రాహుల్ గాంధీతో పాటు ఇతర ప్రతిపక్ష నాయకులు పోలీసులు విద్యార్థులపైన దారుణంగా దాడి చేశారని, మోడీ ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేస్తానని చెప్పేసి ఆరోపణలంతా కూడా చేస్తారు. చూస్తారు కదా, నిన్న మొన్న అంతా డ్రామా అంతా ఏం నడుస్తుందా, పెద్ద కథలు చేస్తారంతా కూడా. ఈ ప్రియాంక గాంధీ అలాగే రాహుల్ గాంధీలో చెప్పా పెట్టకుండా, కనీసం మీడియా కూడా సమాచారం ఇవ్వకుండా ప్రధాని నివాసం వద్ద నిరసన తెలిపి అరెస్ట్ అయినారు కూడా. ఇదంతా కూడా ఒక ప్లాన్లో భాగం. ఇదంతా అంతా డ్రామా, నెంబర్ 1 డ్రామా. కానీ పోలీసులు కావాలనే దాడులు చేశారని చెప్తే మరి ఈ 118 మంది పోలీసు వాళ్ళ మీద దాడులు జరిగినాయి కదా, వీళ్ళంతా కూడా గాయాలు పాలైనారు కదా. ఆ గాయాలు ఏ విధంగా అయినాయి? వాళ్ళపైన ఎవరు రాళ్ళు వేశారు అంటాలే? ఎవరు ఇక్కడ అమాయకులు అంట. శాంతి భద్రతలను కాపాడాల్సినటువంటి పోలీసులు తమ పైన రాళ్ల దాడి జరుగుతూ ఉంటే వాళ్ళు చేతులు కట్టుకొని కూర్చోవాలా? జపం చేయాలి వాళ్ళు ఏమన్నా? మీరు కూడా చూసే ఉంటారు వీడియోలో. ఏంది, పోలీసు వాళ్ళ మీద పోయి పడి అంతా మూకదాడులు చేయడం, వాళ్ళు పట్టుకొని కొట్టడం, రాళ్లతో కొట్టడం, వాళ్ళ మీద వాళ్ళ కర్రలు తీసుకొని వాళ్ళనే కొట్టడం. ఒకటి కాదు, పోలీసు వాళ్ళని కూడా చూడడంలే, వాళ్ళ మీదకే దాడులు తెగబడతారు. ఎంతమంది విద్యార్థులు ఉన్నారు అంటాలే. ఇక్కడ మరొక ఆసక్తికరమైన విషయం ఏంటి అంటే, సిజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే మా విద్యార్థులు కావచ్చు లేదా మా కాక్రోచ్ జనతా పార్టీ కార్యకర్తలు కావచ్చు ఎవరో కూడా రాళ్ళైతే వేయలేదు, ఇక్కడ జరిగిన హింసతో మాకు ఎలాంటి సంబంధం కూడా లేదని చెప్పేసి స్పష్టంగా చెప్పినాడు. అర్థమైందా? ఈ కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళేమో మేము రాళ్ళు వేయలేదంటున్నారు, మా సంబంధమే లేదంటున్నారు, మేము ఉండేదంతా కూడా ఈ జంతర్ మంతర్ దగ్గరేనో, మాకు అక్కడ బయట అంతా ఏం జరుగుతుందో మా సంబంధం లేదంటున్నారు. పోలీసులేమో నిరసనకారుల నుంచే ఈ రాళ్ల దాడి జరిగిందని చెప్పేసి ఆధారాలతో సహా చూపిస్తారు. అర్థమవుతుందా? మరి మధ్యలో ఆ రాళ్ళు వేసిన
మూడో గుంపు ఎవరు అంట. ఎవరు ఆ మూడో గుంప? శాంతియుతంగా నిరసన తెలుపుతున్నటువంటి విద్యార్థులను ముందు నిలబెట్టి అర్థమవుతుందా వెనక నుంచి పరిస్థితిని హింసాత్మకంగా మార్చిన ఆ అరాచక శక్తులు ఎవరు అంట. ఇక్కడ మీకు తెలుసు జేఎన్యూ గురించి మొత్తం అంతా కూడా యాంటీ నేషనల్స్, యాంటీ హిందుత్వ జెండాతో పనిచేస్తూ ఉంటారు. అక్కడ చాలా మంది ఇట్లే ఉంటారు. అక్కడ ఏదో విద్యార్థులు వచ్చారని చెప్పి మనం అనుకోవచ్చు. వాళ్ళు కొంతమంది అయితే ఏదో 50+ వాళ్ళు, 60+ వాళ్ళు, 70+ వాళ్ళు కూడా ఉన్నారు. నోటికి వచ్చేట్టు మాట్లాడుతున్నారు, ఉగ్రవాదానికి అనుకూలంగా మాట్లాడుతున్నారు, హిందుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, హిందీ దేవీ దేవతలను దూషిస్తారు. బస్ అల్లాకి నామ్ రహేగా అంట. ఇంకా అల్లానే ఉంటే మిగతా వాళ్ళంతా పరిస్థితి ఏంది? ఇక్కడ మళ్ళీ వీళ్ళు సెక్యులరిజం గురించి మాట్లాడతారు. ఏ మెట్తో కొట్టాలి అనో అంటాలి. ఒకసారి మీరు ఆలోచించండి. సోషల్ మీడియాలో లభ్యమవుతున్నటువంటి దృశ్యాలను పరిశీలిస్తే గతంలో భారత వ్యతిరేక నినాదాలు చేసిన వాళ్ళు, హిందూ భావజాలానికి వ్యతిరేకంగా మాట్లాడినటువంటి వివాదాస్పద వ్యక్తులు కూడా ఈ నిరసన ప్రదేశంలో కనిపించారు. అంతేకాకుండా బంగ్లాదేశ్కు చెందినటువంటి జమాతియే ఇస్లామీ అనేటటువంటి మత ఛాందస్వాద సంస్థ ఈ నిరసనలకు మద్దతు తెలిపినట్లు ఒక లేఖ కూడా వైరల్ అయింది. అదే సమయంలో మన భారతదేశంలో చట్టబద్ధంగా ఉన్నటువంటి జమాతియే ఇస్లామీ హిందూ ప్రతినిధులు అక్కడికి వచ్చి ఈ నిరసనలకు సంఘీభావం తెలిపినట్టు వార్తలు కూడా వచ్చాయి. అలాగే ఈ దాడుల్లో అక్రమంగా మన దేశంలో ఉంటున్నటువంటి రోహింగ్యాలు, బంగ్లాదేశ్ మియా ముస్లింలు అర్థమవుతుందా వాళ్ళు కూడా ఉండాలనే ప్రచారం సోషల్ మీడియాలో విపరీతంగా జరుగుతుంది. ఇదేమే డ్రామా ఏం కాదు. ఢిల్లీలోనూ ప్రతి ఒక్క నగరంలో కూడా వీళ్ళ సంఖ్య వందల్లో కాదు, వేలల్లో కాదు, ఇంకా అంత మించి ఉన్నది, లక్షల్లో ఉన్నది. వాళ్ళంతా కూడా వచ్చి ఈ నిరసనలో పాల్గొంటున్నారు ఇప్పుడు. ఎందుకంటే దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉంటే వీళ్ళ పప్పులు ఉడకవు. ఎలాగైనా సరే మోడీ ప్రభుత్వాన్ని పడదోయాల అది. అందుకే పోలీసులు సీసీటీవీ ఫుటేజ్, అలాగే ముఖ గుర్తింపు సాంకేతికత, మొబైల్ లొకేషన్ల ఆధారంగా ఈ రాళ్లు వేసేటువంటి ప్రతి ఒక్కరి వివరాలను ఇప్పుడు సేకరించే పనిలో ఉన్నారు. నిరసనలో పాల్గొన్నది నిజమైన విద్యార్థుల, రాజకీయ కార్యకర్తల, లేకపోతే అల్లర్లు సృష్టించడానికి వచ్చేటువంటి ఈ రోహింగ్యాల, బంగ్లాదేశ్ ముయా ముస్లింల అనే నిజాన్ని బయట పెట్టాల్సిన బాధ్యత ఇప్పుడు అధికారులపైన ఉండాలి. వాళ్ళైతే అదే పనిలో ఉన్నారు. ఈ పరిణామాలపైన కేంద్ర విద్యాశాఖ మంత్రి అయినటువంటి ధర్మేంద్ర ప్రధాన్ గారు స్పందిస్తూ కాంగ్రెస్ పార్టీ విద్యార్థుల ఆవేదనను రాజకీయ సాధనంగా వాడుకుంటుందని, పార్లమెంట్ సమావేశాలను అడ్డుకోవడానికి ఈ రాహుల్ గాంధీ ప్రయత్నిస్తారని చెప్పేసి విమర్శలు అయితే చేశాడు. విమర్శలు కాదు, ఇది పక్కా 100% నిజం. నిజానికి ఇక్కడ మనం స్పష్టంగా గుర్తించాల్సిన నిజం ఒకటైతే ఉండాలి. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీకి నిజంగానే విద్యార్థుల భవిష్యత్తు పైన ఏమైనా ప్రేమ ఉండదంటే ఎంత మాత్రం కూడా లేదు. దానికి ప్రత్యక్ష ఆధారమే ఆయన గారి ప్రవర్తన. విద్యార్థులను కలిసి మాట్లాడడానికి స్వయంగా కాంగ్రెస్ పార్టీనే 3 ముఖ్యమైన మీటింగులు ప్లాన్ చేస్తే వాటిలన్నింటినీ కూడా గాలికి వదిలేసి కనీసం తన వ్యక్తిగత భద్రతా సిబ్బందికి, పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమైన నాయకులకు ఎవరికి కూడా చెప్పా పెట్టకుండా విదేశాలకు హాలిడే ట్రిప్కి వెళ్ళిపోయినాడు. ఈయన ఏమైనా ఎంజాయ్ చేయనిపోయినాడా, లేకపోతే ఈ దేశంలో ఇట్లంతా కూడా కుట్రలు చేయాలని చెప్పేసి ఏదైనా ప్లాన్లు చేసేదానికి పోయినాడా? ఇక భవిష్యత్తులోనే తేలుతుంది. ఇక ఈ నీట్ పరీక్షల వివాదం విషయానికి వస్తే ఇప్పటికే జరగాల్సిన విచారణలన్నీ కూడా పూర్తి అయిపోయినాయి. లీకేజీలకు కారణమైన క్రిమినల్స్ను పట్టుకుని తీసుకుపోయి బొక్కలో వేశారు. రీనీట్ పరీక్షలు నిర్వహించి రిజల్ట్స్ కూడా ఇచ్చేశారు. అంటే విద్యార్థుల సమస్యకు న్యాయం అయితే జరిగింది. ఆ ఇష్యూ అంతటితో క్లోజ్ అయిపోయింది, ఇంక లేదు. కానీ అలా ముగిసిపోయిన విషయాన్ని మళ్ళీ ఒక బూచిగా చూపిస్తూ ఢిల్లీ రోడ్లపైన అరాచక శక్తులు చొరబడి పోలీసులపైన రాళ్ల దాడులు చేస్తూ ఉంటే ఆ హింసను ఖండించాల్సింది పోయి ఈ గొడవను మోడీ ప్రభుత్వం పైన రాజకీయ ఆయుధంగా వాడుకోవడానికి ప్రయత్నాలంతా కూడా చేస్తున్నారు. నిజానికి ఈ రాహుల్ గాంధీకి విద్యార్థులపైన ప్రేమే ఉంటే ఆ మీటింగులకు అటెండ్ అయ్యిండు. అర్థమవుతుందా? దొప్పుకొని శిఖారు దొప్పన పోయిండాడు. సమస్య ముగిసినా సరే దాన్ని అడ్డు పెట్టుకొని మోడీ ప్రభుత్వాన్ని పడగొట్టాలని, దేశాన్ని అస్థిరపరచాలని చెప్పి చూసే శక్తులకు పరోక్షంగా ఈ రాహుల్ గాంధీ చేస్తాంది కొమ్ముగా చెప్పనే. అలాంటి వ్యక్తి ఇప్పుడు కెమెరాల ముందుకొచ్చి ప్రధాని మోడీ గారు విద్యార్థులకు అందరికి కూడా క్షమాపణ చెప్పాలని చెప్పేసి డిమాండ్ చేయడం చెప్పాలంటే చాలా విచిత్రంగా, విడ్డూరంగా ఉన్నది. స్టూడెంట్స్ మీటింగులకు ఎగనామం పెట్టి విదేశాలకు పారిపోయిన ఈ రాహుల్ గాంధీ విద్యార్థుల పేరుతో దేశ రాజధానిలో జరిగినటువంటి రచన, పోలీసులపైన జరిగిన దాడులను ఖండించకుండా రాజకీయాలు చేస్తున్నందుకు ముందు దేశ ప్రజలకు, విద్యార్థులకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలా. అది అసలు విషయం. అయితే ఇదేం ఊరికేం జరగడంలే. ఖలిస్తాన్ మొక్కలు కూడా ఎంటర్ అయినాయి. ఇది రైతుల ముసుగులో చాలా మంది రోహింగ్యాలు, బంగ్లాదేశ్ మియా ముస్లింలు మొత్తం ఈ దేశంలో ఉన్నటువంటి దేశ వ్యతిరేక శక్తులు, హిందూ వ్యతిరేక శక్తులు అంతా కూడా ఏకమవుతారు. ఎలాగైనా సరే మోడీ ప్రభుత్వాన్ని పడగొట్టాలా, అది మెయిన్ టార్గెట్. చూద్దాం ఏం జరుగుతుందో. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే మోడీ గారు అమాయకులు కాదు, అమిత్ షా గారు అంతకంటే అమాయకులు కాదు. దీనికి ఇంజక్షన్ ఏమేయాలి
చేయాలనేసి వాళ్ళ ప్లాన్లో వాళ్ళు ఉంటారు. పైగా మన అజిత్ దోవల్ గారు కూడా ఉన్నారు, ఇప్పటికే ఆయన పనులు ఆయన ఉంటారు. మీరు ఇలాగే చూస్తూ ఉండండి, వీళ్ళందరికీ కూడా ఖచ్చితంగా పడే దెబ్బ అయితే పడుతుంది. అది విషయం. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే ఈ వీడియో లైక్ చేసి మీ మిత్రులకు అందరికీ షేర్ చేయండి. అలాగే ఈ వీడియో పైన మీ అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ చేయండి, చేస్తారు కదా. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.